చాలా మంది మా ప్రయత్నం నేను చేయబోతున్నాము. ఒక చిన్న మాటలు మా రవి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వేరు. సంగీత ఒక్క మెసేజ్ పంపించారు నాకు, రవి ఏదైనా చేయాలి ఉగాదికి అని. దట్స్ ఇట్. సో ఎఫర్ట్ పెట్టాం. సో ఏమి చెప్పాలి అని అనుకుంటే ఏమీ చెప్పొద్దు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకున్నాం. సో కేవలం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఇది మా సొంతదేమి కాదు. వి పిక్డ్ ఇట్ అప్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది పాపులర్ తెలుగు కామెడీ షోస్ ఫ్రమ్ ఈటీవీ. అండ్ యాక్టర్స్ పేర్లు నేను చెప్పను, ఇట్స్ అ సర్ప్రైజ్. ఐ వాంట్ యూ టు సీ అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ కాస్ట్యూమ్స్ బై పావని. అండ్ అండ్ స్టోరీ బై ఆటో రామ్ ప్రసాద్. అండ్ నా దర్శకత్వ పర్యవేక్షణ దర్శక పర్యవేక్షణలో ఇన్స్పిరేషన్ ఏదైనా కూడా కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ A to Z రవి గారు జరిగింది. అండ్ దిస్ స్కిట్ ఈస్ బీయింగ్ ప్రెజెంటెడ్ బై సంగీత కురపాటి. ఓకే. And I welcome the actors onto the stage. The title of the skit is Erri Papa. మళ్ళీ కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పూర్తి కాన్సన్ట్రేషన్ ఇక్కడ జరిగే కార్యక్రమం మీద ఎక్కువ మీరు బరువైన పాట అనుకుంటున్నారా? నా జీవితమే బరువు అయిపోయింది సార్. వేరే మార్గం ఏం లేదు, చచ్చిపోవడమే. ఏంటా బాధ అంటున్నాడు, బతుకే బరువు అంటున్నాడు, చచ్చిపోతానంటున్నాడు. ఏం మీకేం పట్టదా? ఎవరు ఆపరేంటి? మరీ ఘోరంగా సార్. ఇటువంటి టైంలోనే కదా మన బాధలను అర్థం చేసుకునే ఒక మంచి ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటాం. ఉన్నాడు, నాకు ఉన్నాడు. అరే బంటే, చాలా ప్రాబ్లంలో ఉన్నాను రా. ఫ్రెండ్ అంటే నువ్వురా. నిజంగా నేను బాధలో ఉన్నానని నువ్వు కష్టపడి నువ్వు ఎంత వాలిపోయావు చూడు వెంటనే. నిజంగా శభాష్. అలా అనుకున్నావా? ప్రాబ్లం అన్నావు కదా, ఏంటో తెలుసుకున్నాను వచ్చాను. దుర్మార్గుడా, ఇంతకీ ప్రాబ్లం ఏంట్రా నీకు? చాలా పెద్ద ప్రాబ్లం. మనకి ప్రాబ్లమ్స్ ఏంట్రా? ఉద్యోగం సద్యోగం లేదు, పెళ్లి పెటాకులు లేవు, లైఫ్ అంతా హ్యాపీస్ కదా. మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటి? అది నిజమేరా మామ, కానీ అమ్మ పెళ్లి చేసుకోమని ఒకటే ఒత్తిడి చేస్తుంది. చిచ్చి, నిజంగానా? అవునరా, నిన్ననే పెళ్లి చూపులు కూడా వెళ్ళొచ్చాను. కొంపదీసి అమ్మాయి బాగుందా? నచ్చకపోయినా బాగుండేది, నచ్చానంట. ఓ మరి ఇంకేంట్రా, చేసేసుకో. ఆ అమ్మాయికి ఒక్కదానికి నచ్చితే పర్లేదురా, దానితో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా నచ్చానంట. మెసేజ్ చూడు. బాబు ఆ అమ్మాయికి ఓకే చెప్తే మిగతా వాళ్ళిద్దరూ అందుకని ఇంతమంది అమ్మాయిల్ని బాధ పెట్టి నా వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా నేనే ఈ లోకాల నుంచి వెళ్ళిపోతే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు కదా. లేదురా, నేను డిసైడ్ చేశాను, నేనే సూసైడ్ చేసుకుంటాను.
చచ్చిపోయావేంట్రా? అంటే రేపటి నుంచి నేను బార్కి ఎవరితో వెళ్ళాలి? మీరెవరితో తాగాలి? షార్ట్ ఓకేనా తమ్ముడు? న్యాచురల్ గా వచ్చింది కదా, ఫెంటాస్టిక్ కదా. షార్ట్ ఏంట్రా? ఓ ప్రాంక్ వీడియో ఇది. ప్రాంక్ వీడియోనా? అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తూ జనాలందరినీ ఎరిపప్పలు చేసి ఒక మంచి వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టామనుకో, పెట్ట డబ్బులే డబ్బులు. అవును. ఈ రోలెక్స్ వాచ్ చూసావా? ఈ రేబాన్ కళ్ళజోడు చూసావా? ఏం లేదు కదా. ఇంట్లో మర్చిపోయానులే. మాదాపూర్ లో సైట్ కూడా కొనేసావా? కొనేస్తా. ఏదో వినడానికి చాలా బాగుందిరా. నేను సంపాదించొచ్చా? సంపాదించచ్చు మావా, కానీ జనాల్ని ఎరిపప్పలు చేయాలంటే కొంచెం టాలెంట్ ఉండాలి. మరి ఏంటది? ముందు మనం ఎరిపప్పలై ఉండాలి. మనం కొండేరి పప్పలం కదరా. నాకు తెలుసు మావా, అందుకే నిన్ను తెలిసింది. సూపర్ సూపర్. అయితే గురుగారు నేను స్టార్ట్ చేయొచ్చా? నీ లైఫ్ నేను సెట్ చేస్తాను కదా. ఓకే. ఒక మంచి వీడియో ప్లాన్ చేద్దాం. ఇంకోటి సూపర్. ఓకే ఓకే. బస్ స్టాప్ లో ఎవరు లేడీస్ కనపట్టలేదు ఈరోజు. నా బాలిట సంకారి రాజారింగో రాజారింగా అయ్యా మన 3 గేదెలు ఉన్నాయి కదయ్యా, వాటిని పాలు పెతకడానికి ట్రై చేస్తున్నాను అన్నయ్య. 2 పాలు ఇచ్చాయ్యా, ఇంకోటి పాలు ఇవ్వట్లేదయ్యా. ఎరిపప్ప అది గేది కాదురా, ఆగిపోతున్నది. వచ్చేది పక్కనే కదండి. అలాగేనయ్యా. ఎవడండి బాబా? చిరంజీవి గారు ఇంటికి వెళ్ళాలి. ఏ చిరంజీవే మెగాస్టార్ ఇటు వెళ్ళాలి. అటు వెళ్తా రాదా? ముందు వెళ్ళట్టు మళ్ళీ తిరిగి వచ్చి ఇల్లు ఇటు వెళ్ళాలి. బాబా సరే కానీ అమీర్పేట వెళ్ళే బస్ ఇటు వస్తుందా? ఇక్కడికి రాదు, అక్కడికి వచ్చింది. మారే ఏంటి సిటీ కొత్త? అవును కొత్త అండి. దేనికి వచ్చారు? ఇక్కడ ఏముంటాయండి? పచ్చడి పొలాలు కొబ్బరి తోటలు ఉంటాయి కదండి, అవి చూద్దామని. దేనికి వస్తామండి? చిరంజీవి ఇంటికి వెళ్తామని వచ్చాం. ఓ మెగాస్టార్ ఫ్యానా? చాచి ఓ పవర్ స్టార్ ఫ్యానా? అదే మెగా పవర్ స్టార్ ఫ్యాన్ అయితే అస్సలు కాదండి. మరి చిరంజీవి గారి ఇంటికి ఎందుకో? ఆయన ఇంటి ముందు మా ఊరోడు ఒకడు ఉన్నాడండి, నత్తి నారాయణ అని. వాడు ఆడి ఇంటి ముందు మసాలా చాయ్ కొట్టు పెట్టి ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయాడండి. ఆయన చూసి వెళ్తామని. ఈ పల్లెటూరు వాళ్ళు మారే. సరే గాని ఏం చేస్తారు ఇప్పుడు? బస్ ఎక్కుతామండి. ఇప్పుడు కాదు, బతకడానికి ఏం చేస్తారని అడిగా. పాల వ్యాపారం అండి. పాలా వస్తాయా? వస్తాయండి. చిక్కగా వస్తాయి కాదు, నేను అడిగింది డబ్బుల గురించి. ఇక్కడ పాలు కదండి, డబ్బులు కూడా బాగా వస్తాయండి. మరి అడగల రే ఈయనరా కన్ఫర్మ్డ్. సరే గాని ఏం పేరు? పొల్లయ్య. పుల్లయ్య అంట. అంట కాదు, గంట గంట పొల్లయ్య. చెల్లి పేరేంటో? సోరమ్మ. అబ్బో భలే పేరు. అబ్బా సూరమ్మ. పుల్లయ్య సూరమ్మ.
ఏంటైతే ఇంకా వివేట్ కూడా చూడలేదు. ఇంకా చాలు సూరమ్మా, పద వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. ఏంటి పేరు చెప్తున్నా తెలుసా ఏంటండి? తెలియదంటావేంటి సూరమ్మా? 5 ఏళ్ళుగా ప్రేమించుకోవా? పుట్టల్లో, చెట్లల్లో, పొదల్లో మనం చదువుకోవాలా? క్యాంపులో చదువుకోలేస్తున్నారని చెప్పేది ఇదేనా నువ్వు చేసే చదువు? నిజంగానే వీడెవడో నాకు తెలియదన్నయ్యా. చాలే ఆపు. నా సూరమ్మ మీద మాయా సాక్షి అయితే మా జగన్ అడగండి. ఇదిగో చూడండి, ఇది ఫోటోస్ చూడండి. అన్ని నువ్వేగా ఉంది. తెల్లగా తెలియదంటే ఏంటి చూడమ్మా? కావాలంటే ఈ పచ్చబట్టు అదేంటి ఫోన్ ఎత్తలేదని పచ్చబట్టు కూడా తీసేసావా? పబ్లిక్ లో ఏంటి ఇది? వీడెవడో మోసగాడులో ఉన్నాడు అన్నయ్య. మోసగాడంటావా? అది రాసిన ప్రేమ లేఖలు చూడండి. అంత నమ్మకం లేకపోతే అతికించి చదువుకోండి. నిజంగానే వీడెవడో నాకు తెలియదన్నయ్య. నిజంగా ప్రేమించాలి సార్, ప్లీజ్ మీరు ఒప్పుకుంటే. ఏంటిది? సార్ మీరు కనుక ఒప్పుకోకపోతే దీంతోనే ఊరేసుకొని చచ్చిపోతాను. ఏంటి ఏంటి అమ్మాయి డ్రామా నచ్చాడా? ఇప్పుడు నోటీస్ పెట్టుకొని చేస్తాం కదా. ఈ యాంగిల్లో బాగానే ఉన్నాడు. ఈ యాంగిల్లో బాగా ఉన్నాడు. తప్పే ఊరైపోతున్నాను కదా, ఎక్కువగా ఇచ్చుకోలేవు. సెట్ చేసామంటావేంటి? అడ్జస్ట్ అయిపోతావా? నీ ఇష్టం అన్నయ్య, సరే అడ్జస్ట్ అయిపోతాను. సరే అబ్బాయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆంగ్లకాయ ఉండడం తెలుసా? నాకు ఇంగ్లీష్ పుస్తకాలు చదివే అలవాటు లేదే. అంటే ప్రేమ కోసం బతకాలి కానీ ప్రేమ కోసం చావకూడదు అన్నారు అనమాట. ఇందులో ఇంగ్లీష్ ఎక్కడుందన్నా? అలాగే రాశాడు కాబట్టి ఎట్లా అమ్మా ఈ తాగు కొట్టి ఒకటి సూపర్ సార్, సూపర్ సూపర్, కంగ్రాచులేషన్, సూపర్ వచ్చింది సార్. వీడియో అద్దరిపోయింది, చాలా బాగా వచ్చింది. ఏంటిది? అరే బుజ్జి రారా. ఏంటి బుజ్జి కూడా? సార్ సార్ ఈ వీడియో చాలా బాగా వచ్చింది. దీన్ని ప్రాంక్ వీడియో అంటారు. ప్రాంక్ ఏంటి? ప్రాంక్ వీడియో అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఒక వీడియో యూట్యూబ్ లో పెడితే ఈ జనాలందరినీ ఎర్రి పప్పలు చేసి పిచ్చి పిచ్చిగా డబ్బులు సంపాదించొచ్చని మా ఫ్రెండ్ బుజ్జిగా చెప్పాడు. బుజ్జా గజ్జా ఇప్పుడు దాకా ప్రేమించాను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను. ఇప్పుడు ప్రాంక్ బ్యాంక్ ఏదేదో అవుతున్నావు. ఏదిరా ఆ వీడియో? ఏదిరా వీడియో? బుజ్జి ఎక్కడ తెచ్చావు? ఫోటో ఏంటి సార్ చూపించండి. అందులో నేను లేనుగా. నువ్వు మరి నువ్వే కదా. ఏది అది చెయ్యేది? అదిగో మా అమ్మాయి పచ్చబొట్టు. ఓ నీ దుర్మార్గుడా, ఈ లోపే చెప్పేసావా? ఇదిగో ఇంకోటి ఇదిగో నువ్వు రాసింది. ఏంటి చూపించండి. మా చెల్లి రాసిన ప్రేమ లేఖ చూపించండి, చదువుతాను. అది ఇచ్చి చదువుకో మరి. అరే బుజ్జి, చదవచ్చు. అరే బుజ్జి. కట్టాలి చూడు మాంగళ్యం తంతునారేనా. శ్రీరస్తు శుభవస్తు. అయ్యో పాపం.
ఇస్తాగా బుజ్జిగా ఏ అన్న అంతా సెట్ అంతా బాగా జరిగింది. వెరీ గుడ్. వీళ్ళిద్దరు మా పెద్ద మా సూరమ్మ జాతకంలో ఒక ఎర్రి పప్పుకి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితం బాగుంటుంది. మరి నా జీవితం అరే అర్థం చేసుకోరా, నీకంటే మంచి కొండరి పప్పు ఎక్కడ దొరుకుతుంది? సూరమ్మ పండగ చేసుకో. పెళ్లి వీడియో చాలా బాగా వచ్చింది. పెన్ డ్రైవ్ ఏమంటారో సీడీలు ఏమంటారో. అరే అరే నేనున్న సిచ్యువేషన్ లో నువ్వు అడిగే ప్రశ్నకి ఏమైనా సంబంధం ఉన్నారా? చచ్చిపోతున్నాను రా నేను ఇక్కడ. టర్కీ వెళ్దాం. టర్కీ అంత ఒక్క అనుకెళ్దాం పద.